ఎక్కడి నుంచి వెళ్ళను? ఎవరికి పుట్టిన బిడ్డనా? ఎవరితో? ఇంకా లేదు కదా. సరే మీకు సంబంధం లేదు. నేను ఇక్కడికి వచ్చింది ఎవరు చెప్పారు? ఏంటిది మైబాద్ మొత్తం నాకు సంబంధం ఉంది. అందరితోటి పుట్టిందా పాప? ఎవరితోటి? ఏంటిది? అదే అందరు వింటారు అని చెప్పు. వినిపిస్తానా చెప్పు. ఇప్పుడు గొంతు తీసి మాట్లాడు. చెప్పు పూర్తిగా. మనిషితోటి మాట్లాడినంత మాత్రాన ఎవరిని బ్లేమ్ చేస్తానా? ఎవరు నేర్పిస్తారా? మరి నువ్వు ఎవరు నేర్పుడు మాటలు నీ హైదరాబాద్ లో ఉంటాను. అది ఆమె నన్ను దగ్గరికి తీసుకోవాలని నేను ఆమె కాడికి వచ్చిన్నా. నా మొగుడు ఎడబడినమ్మా నేను ఆమెను అడిగినాను. నన్ను ఇంట్లోకి తీసుకోబో అని నేను అడగాలే. నువ్వు లంచం కట్టుకో, మేము కేసు పెడతాం. కేసు పెడితే నా మొగుడు వస్తాడా? నువ్వు బయట రాదా నాయన? నువ్వు బయట మాట్లాడేది కాదు. నువ్వు బయట వచ్చి మాట్లాడు. అసలు ఫస్ట్ నువ్వు బయటికి రా. నువ్వు ఫస్ట్ బయట వచ్చి మాట్లాడు. అక్కడ ఎందుకు నువ్వు బాడుగా ఉన్నావా? నువ్వు నిజం ఉన్నావా? అసలు మంచిగా నువ్వు గాది ఉన్నావా? మనసు లెక్క ఉంటాయి నువ్వు. కరెక్ట్ కాదు కదా. వాళ్ళ బిడ్డని ఎక్కడో ఆంధ్రాకి ఇచ్చింది ప్రేమించే. బిడ్డ కొడుకు కూడా అట్లా ప్రేమించిండు, కంపల్సరీ తీసుకోవాలి. కానీ అట్లా మోమాటం చెప్తే కరెక్ట్ కాదు కదా. సంవత్సరం 6 నెలలు మనకు తెలియదు. మీరు వచ్చినప్పుడు ఇప్పుడు తెలుసు. 4 నెలలు పాప ఉన్నది. ఆ పాపను చూసి ఎవరైనా న్యాయం చేస్తారు. తండ్రులు కూడా అందరు సపోర్టే. ఎందుకంటే అందరికి ఆడపిల్లలే కదా ఉన్నప్పుడు. మనం అందరూ సపోర్ట్ చేద్దాం. ఇంతవరకు న్యాయం కాదు ఇది. సంధ్య తండ్రి మా ఊరే, మా తండ్రి. ఆమె ఇక యారాలు అవుతుంది. ఎక్కడిది మాకు ఆమెకు ఏం సంబంధం లేదు. కానీ తన్నామా అట్లా పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి కదా. ఆ తండ్రులు కూడా ఇన్క్వైరీ చేయాలి. తండ్రులు కూడా ఇది నిజమా కాదా అని తండ్రులు కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. పోలీసు కరెక్ట్ చేసుకోవాలి. ఈమె మంచిదా చెడుదా, మరి ఈమె అట్లా ఎందుకు చేస్తాంది? భర్తకు అట్లా చేసింది, మరి బిడ్డకు అట్లా మన ఆంధ్రాకి ఇచ్చింది. కొడుకు పెళ్లి చేస్తే కొడుకు ఎక్కడో తీసుకువచ్చి ఇక్కడ చేసిందని ఈమెగా చెప్పాలి. మొత్తం ప్రభుత్వం మొత్తం తెలుసుకోవాలి ఈ మాటకు. అంటే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే బాగుంటది. ఎవరికైనా న్యాయం చేయాలి. కానీ ఈమె తక్కువదైతే కాదు సార్. ఈమె తక్కువదైతే కాదు. కన్నా మొత్తం తెలుసు. ఎందుకంటే ఆడపిల్ల కదా. ఎవరికైనా ఆడపిల్ల కదా. బిడ్డకే ఏదైనా తెలియక ఏదైనా తక్కువ చేర్చి ఉంటే ఈమె అవ్వుకుంటుందా? ఆంధ్రాకి ఎందుకు ఇచ్చింది? ప్రేమించి కాబట్టే ఇచ్చింది. కొడుకు కూడా ప్రేమించి ఎవరో మా కులం పోడే కదా. ఆ కులం తప్పి బిడ్డకి ఇచ్చింది. కానీ మా కులం పోడే కదా, లంబడోలే కదా. కంపల్సరీ తీసుకోవాలి. ఈయన మీద చర్చ తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా, ఏ సార్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి. కరెక్ట్ కాదు ఇది. అంతా ఈ బోకరే ఇది. వాళ్ళ చిన్న కొడుకును ఈమె చేయబట్టే అట్లా అవుతుంది. కానీ మీరు మాత్రం వదిలిపెట్ట కూరి కన్నా మొత్తం సపోర్ట్. ఎక్కడ పోలీస్ స్టేషన్ పెట్టేం కాదు. ఏం చేయలేదు. ఇప్పుడు ఈ రోజులు చేసింది ఏం చేయలేదు. పిక్కొని పోద్ది మొగని చంపుకునేది మంచిగా. ఇద్దరు చిన్న కొడుకును ఈమె ఇద్దరు చంపి ఆగం చేసి ప్రభుత్వం సొమ్ము దోపుకున్నారు వీళ్ళు. కానీ అందరికి తెలియదు. ఇప్పుడు భర్తకు కూడా ఏదో చేసి మాయా మాటలు చేసింది. ఇక ఇట్లా పింఛని తీసుకుంటాంది. ఇట్లు అంగన్వాడీ కూడా వస్తుంది. బిడ్డకు ఎక్కడనో ఆంధ్రాకి ఇచ్చింది. కొడుకు ఎక్కడనో ప్రేమించి బిడ్డకనిచ్చి ఎక్కడ పారిపోయాడు. ఇది నేమేనా? ప్రభుత్వం మూసుకొని ఉన్నారా? అందరు కళ్ళు తెరిచే ఉన్నారు. కానీ ఈమెకు వదిలిపెట్టడానికి పరిస్థితి లేదు. గోపాల్ని తీసుకురా. గోపాలే చెప్తారు. ఇగో గోపాల్ లేరు, ఎవరు లేరు. పోయి ఇంట్లో కూర్చోపో.
జీవితంతో రమ్మలేరే మాలా మార్చారికి రమ్మలేరే నువ్వు నాకు ఫోన్ ఎప్పుడు చేసినావు నేనే మన పంచుది ఆంటీ ఒకప్పుడు మస్తు देखलो गोपाल ఎందుకని గోపాల్ని తీసుకురా గోపాలే చెప్తారు రిక్సీ అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసిండు ఇగో గోపాల్ లేరు ఎవరు లేరు పోయి ఇంకా కూసపో దాన్ని పంపించేస్తారా ఇక్కడ తండల పెద్ద మనిషి ఎవరమ్మా పిలిపిస్తా ఆడ పండ పెట్టమాడ పడే అమ్మాయిని పడే మనకు సంబంధం లేదు పడే పడే ఆడ పడే బిడ్డ ఫోన్ చేస్తే నువ్వు లంచం అంటది ఏమన్నా నువ్వు లంచం అంటది నా బిడ్డ జీవితంతో రమ్మలేరే మాలా మార్చారికి రమ్మలేరే నువ్వు నాకు ఫోన్ ఎప్పుడు చేసినావు నేనే